హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నల్ల ఎట్లా కడియాలి, దాన్ని ఎట్లా నీట్గా రుచికరంగా ఎట్లా వండుకోవాలనేది మనం ఇలా చూద్దాము. ఎందుకంటే మనం ఏదైనా కానీ నల్లే కానీ లేకుంటే చికెనే కానీ మటనే కానీ ఏదైనా నీట్గా కడిగితేనే మనకు తినాలనిపిస్తుంది. ఎందుకంటే కొందరు కచ్చా పిచ్చా చూపుతారు, మనకు అట్లా కచ్చా పిచ్చా కొట్టు నచ్చది. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరే కాదు, ముందు మంచి మంచి కూరలు వండడం ఎట్లా వండుకోవాలి, ఎట్లా కడియాలి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో పెడతా. బెల్లం పిల్ల ఎక్కువ సేల్ అయ్యేది ఏంటంటే మేక మటన్. కరీంనగర్లో నేను చాలా జాగాలు చూసిన. అంతకుముందు ఒక 3 సంవత్సరాలు కరీంనగర్ ఏరియా జ్యోతినగర్లో ఉంటుండే నేను. అప్పుడు ఏంటంటే పొట్టేల మాంసం బాగా అమ్మేది. ఎక్కువ శాతం పొట్టేల మాంసమే బాగా తినేది కరీంనగర్లో. అప్పుడు మేక మాంసం 400, 500, 550 ఎంత ఉండే రేటు. కానీ మా ఊళ్ళో మాత్రం మేక మటన్ 700 రూపాయలు కిలో. మంచి పెద్ద తలకాయ అయితే 800 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు నేను చేసే నల్ల కిలోకు 140 రూపాయలు. మా సైడు మేక రక్తాన్ని నల్ల అని అంటాం, మీ సైడు ఏమని అంటారు కొంచెం కామెంట్లో చెప్పుకొని. వీడియో వైరల్ అయితే కనుక బెల్లం పెళ్ళిపోయి మటన్ తిద్దామని మా నాన్న చిన్నప్పుడు పోతే కిలోన్నర మటన్ తీసుకొద్దామని పోతే వాడు 800 గ్రాములు ఇచ్చిండట. వాడు ఎట్లా ఇచ్చిండో తెలియదు, కానీ ఇంటికి వచ్చి చూపుకున్నాక 800 గ్రాములే అయింది. అందుకే మా నాన్న నాకు ఎప్పుడు చెప్తాడు, మటన్ మార్కెట్లో ఎప్పుడు మటన్ తేవద్దని. చిన్నప్పుడు ఇట్లా మాట అసలు ఇప్పటి వరకు కూడా మటన్ మార్కెట్ కానీ నేను మటన్ తీసుకున్న ముచ్చటే లేదు. మా బెల్లం పిల్ల మటన్ పోతే మోరికాయకి పోతా, లేకుంటే ఇంట్లోకి పోతా. అక్కడైతే కొంచెం ఫ్రెష్గా కొడతారు. ఎందుకని చెప్పి మేక అని చెప్పి కుక్క మాంసం అయితే అస్సలు అమ్మరు. కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు కొంచెం బాగా మిగిలాలని ఇప్పుడు మేక కూరకు మనకు వాస్తవానికి బయట కొంటే 700 రూపాయలు కేజీ ఉంది. కొన్ని ఏరియాలలో 800 రూపాయలు దాకా. అట్లా చెప్పి కొందరు చెప్పిన మాట నాకు కూడా అంతా పర్ఫెక్ట్గా తెలియదు. పెద్ద పెద్ద రెస్టారెంట్ అంటే ఎత్తు మాంసం కూడా పెడతాడట. అది మనకు ఎంతవరకు వాస్తవం అనేది నాకు కూడా తెలియదు. ఎక్కువ శాతం మంది చెప్పే మాట కూడా లేదు. చికెన్ బిర్యానీ తినచ్చు కానీ మటన్ బిర్యానీ మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్లో అస్సలు తినద్దు అని చెప్తారు. బయట మటన్ బిర్యానీ తిందామంటే వాళ్ళు చెప్పిన మాటే గుర్తొస్తుంది కదా. అందుకని మటన్ బిర్యానీ తినడానికి కొంచెం ముందు కనుక మా ఇంట్లో రోజు చికెన్ అయితే దరిదాపు ఉంటుంది. చికెన్ తినడానికి రోజు బోర్ పోతుంది కదా. అందుకని అప్పుడప్పుడు మటన్ తినబుద్ధి అవుతుంది. తినబుద్ధి అయినప్పుడు ఏంటంటే బయటికి పోయి మటన్ తెచ్చుకొని కొట్టి నీటికి కొట్టి ఇంటికానే వండుకొని తింటా. కానీ బయట మటన్ బిర్యానీ కానీ మటన్ కర్రీతో చేసింది కానీ దాదాపు వచ్చిన అట్లా అని చెప్పి నేను వేరే వాళ్ళు తిండి కించపరచట్లేదు. ఎవరు తినే తిండి వాళ్ళు తింటారు. ఇష్టంగా తినే ఏదైనా తినచ్చు. జై హింద్. అయిపోయింది వీడియో, తినేద్దాం.